హాయ్ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ బుల్స్ వర్సెస్ బేర్స్ మార్కెట్ ప్రొఫైల్ ఇన్ తెలుగు. సో చాలా రోజుల తర్వాత నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను నాకు కొద్దిగా టైం కావాలని. సో ఆ టైం తీసుకున్నాను, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఒక వీడియో. నేను ఆల్రెడీ చెప్పాను నాకు కొద్దిగా టైం కావాలని. సో ఆ టైం తీసుకున్నాను, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఒక వీడియో. నేను ఆల్రెడీ చెప్పాను నాకు కొద్దిగా టైం కావాలని. సో ఆ టైం తీసుకున్నాను, ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఒక వీడియో. సో ఈ వీడియోస్ ద్వారా మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది నేను ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. ఒక వ్యూ, ఒక ఐడియా అనేది ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో దాన్ని యూజ్ చేసుకొని మీరు డెసిషన్స్ తీసుకోవచ్చు. నా వ్యూ చెప్తాను. సో మార్కెట్ల గురించి నేనేం థింక్ చేస్తున్నానో ఐ విల్ గివ్ ఇన్పుట్. కమింగ్ టు ది పాయింట్, డెరివేటివ్ ట్రేడింగ్ ఇన్వాల్వ్స్ రిస్క్ రివార్డ్. సో this video only for educational purpose only. I'm not giving any tips, ideas. Okay, whatever the risk and reward మీరే బేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనేం అర్థం చేసుకున్నానంటే మార్కెట్లో లాస్ట్ 5 days నుంచి లాట్ ఆఫ్ వీకర్ పీపుల్ వచ్చి బై చేస్తున్నారు. వీకర్ పీపుల్ ఎవరు అంటే ఇంటర్డే పీపుల్, మనలాంటి చిన్న చిన్న రిటైల్స్ పీపుల్. ఎందుకంటే చాలామంది యూట్యూబర్స్ కూడా చెప్తున్నారు 16,000 వెళ్ళిపోతుంది, 16,500 పోతుంది మార్కెట్. సో పాపం వీళ్ళు బై చేస్తున్నారు. ఈ వీకర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇవాళ మార్కెట్ అనేది ఫ్లష్ అవుట్ చేసి పడేసింది. మీన్స్ ఒక వరద వచ్చినట్టు వచ్చేస్తుంది చూసారా. సో ఆ విధంగా వీళ్ళు కొట్టుకొని పోయారన్నమాట ఆ వరదలో. మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, ఈ విషయం మీకు ముందే తెలుసా అని. ఎస్, ఐ నో ఇట్. మీకు లైవ్ ఎగ్జాంపుల్, లైవ్ ప్రూఫ్ కూడా చూపిస్తాను, మీకు అర్థమవుతుంది నిజంగా నాకు తెలుసా అని. ఫస్ట్ నేను చెప్తాను మీకు కొంచెం అవగాహన కోసం. ఇవాళ ఇక్కడ ఓపెన్ అయింది, మార్కెట్ ఓపెన్ హియర్, ఓపెన్ 15,840. సో ఓపెన్ అయినాక కొద్దిగా ఒక 20 పాయింట్స్ అప్ వెళ్ళింది. మీన్స్ మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో మార్కెట్ చూపించాలని చెప్పేసి కొద్దిగా అట్లా లిఫ్ట్ చేశారు పైకి, అంతే జస్ట్. సో మురిపించి లాలించి పడేస్తారు చూసారా, అట్లా పడేశారు అన్నమాట. సో ఓపెన్ అయినాక కొద్దిగా పైకి వెళ్ళింది, మీకు ఆ నెక్స్ట్ క్యాండిల్ నుంచి పడడం స్టార్ట్ అయింది. సో డే ఎండ్ వరకు కూడా పడుతూనే ఉంది. సో ఓపెన్ 15,840. ఓకే, సో మీకు తర్వాత మైనస్ వెళ్ళింది, మెల్లగా డౌన్ అయింది, డౌన్ అయింది, డౌన్ అయింది, అలా డౌన్ అయిపోతూనే ఉంది. ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా ఆగల. సో ఎందుకు ఆగలేదంటే దానికి మీనింగ్ ఏముందంటే, సో ఎస్టర్డే ఇది నిన్నటి స్ట్రక్చరు. సో లాట్ ఆఫ్ క్రౌడెడ్ ఇంట్రాడే పీపుల్ ఆర్ దేర్. నిన్న సో మెనీ ఇంట్రాడే పీపుల్ బయ్యర్స్ ఉన్నారు. ఓకే, వీళ్ళంతా బయ్యర్స్, వీక్ బయ్యర్స్ వీళ్ళంతా. అండ్ ఇక్కడ ఒక లెవెల్ కూడా ఉంది. ఓకే, వీకర్ అండ్ విజిబుల్లో అంటాం దీన్ని. సో టెంపరీగా పైకి వెళ్ళినా అగైన్ మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్కి రావాల్సిందే. సో ఈరోజు ఆ లెవెల్ అనేది క్లియర్ చేసింది. ఓకే, అక్కడ ఉన్న స్టాప్ లాస్ మొత్తం సో క్లియర్ చేసి పడేసింది. సో ఆ లెవెల్ ఎంత అంటే 15,757. ఇక్కడ లో అని చూసారా, 15,757, ఇది లో అనమాట. సో ఈరోజు లో 15,757 ఆ లెవెల్కి వచ్చి మళ్ళీ క్లియర్ చేసేసింది. ఓకే, అండ్ ఇంకా కొంచెం పెండింగ్ యాక్టివిటీ ఉంది ఇక్కడ. సో 15,640 మీన్స్ 650.
ఓకే. సో, ఇవాళ మాక్సిమం ఇంట్రాడే టార్గెట్ వచ్చేసి నేను ఇది చెప్పిన. అని చెప్పడమే కాదు, నేను పొజిషన్స్ కూడా తీసుకున్నా. అండ్ నిన్ననే యాక్చువల్‌గా నేను యాంటిసిపేషన్ చేసిందంటే, సో, నిన్న మీకు నేను ఇలా ఫాల్ వస్తదని ఎక్స్‌పెక్ట్ చేసిన. అట్‌లీస్ట్ ఇక్కడి వరకు. ఓకే. నిన్న ఆపారు పడకుండా. సో, ఇవాళ ఎక్స్‌పైరీ కోసం అని చెప్పి పెట్టుకొని మరీ వాళ్ళు సెల్లింగ్ చేశారు. ఎక్స్‌పైరీ కోసం. నిన్న కావాలని ఆపుకున్నారు. అండ్ ఇవాళ కొట్టి పడేశారు. జనాలకు అర్థం కాని విషయం ఏంటంటే ఎందుకు పడిపోతుంది? ఎందుకు పడిపోతుంది? వై? బికాజ్ ఈ మొత్తం ప్రాసెస్‌లో గూడా మీకు లాట్ ఆఫ్ ఇంట్రాడే పీపుల్ యాక్టివిటీ ఉంది. ఇంట్రాడే పీపుల్ అంటే ఎవరు? రిటైల్ పీపుల్. చిన్న చిన్న ట్రేడింగ్ చేస్తుంటారు చూసారా? సో, 10,000కి గాని, 20,000కి పెట్టుబడి అని పెట్టి, 30,000 పెట్టుబడి పెట్టి, సో, వీళ్ళంతా రిటైల్ పీపులే. అప్ టు 1,00,000, 2,00,000 వరకు రిటైల్ పీపులే వీళ్ళంతా. సో, వీళ్ళందరిని ఫ్లష్ ఔట్ చేయడానికి, వీళ్ళందరి మనీ బిగ్ పీపుల్ దగ్గరికెళ్ళిపోతది. ఎందుకంటే మార్కెట్ పడుతుంటే వాళ్ళేం చేయలేరు. చూస్తా ఉంటారు తప్ప. సో, బెటర్ అండర్‌స్టాండ్ ది మార్కెట్ ఫస్ట్. దెన్ మంచి క్యాపిటల్‌తో రండి. మంచి క్యాపిటల్ వస్తే సో, పేషెన్సీ ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తది. ఎందుకంటే ఆ పేషెన్సీ కోసం కూడా మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓకే. సో, అప్పుడు డెసిషన్ తీసుకోండి. సో, ఇక్కడ మీకు లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఓకే. మీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు మనీ ఎర్న్ చేయనీకి. ఓకే. మీరు అర్థం చేసుకొని పేషెన్సీగా ఉంటే మనీ అనేది మిమ్మల్ని ఫాలో అయితాయి. ఓకే. కమింగ్ టు ది పాయింట్. ఓకే. ఫస్ట్ నాది నిన్న నేనేం జెప్పాను? అండ్ నేను తీసుకున్న పొజిషన్ ఏందో మీకు చూపిస్తాను. యెస్. సో, ఇది ఇవాళ మార్నింగ్ అండి. సో, టుడేస్ మార్నింగ్. ఓకే. సో, యాజ్ యూజువల్‌గా నా వాట్సాప్‌లో నేను ఫస్ట్ మెసేజ్ ఇదే ఉంటది. సో, విష్ చేస్తాను. ఓకే. 9:36కి చూడండి. లుకింగ్ 15,750. 14,750 లెవెల్ పొటెన్షియల్ పాసిబుల్. ఓకే. అండ్ మై వ్యూ 14,750 అని జెప్పాను. ఫస్ట్ అది. సో, బ్యాంక్ నిఫ్టీ 35,600 బ్రేక్ అయితే ఫర్దర్ డీప్ ఫాల్ వస్తది. సో, 35,600 ఈస్ ద ఇంపార్టెంట్ లెవెల్ అని జెప్పాను. ఓకే. లేటర్. సో, నేను ఒకటి ఇదైతే పోస్ట్ చేశాను. సో, సేమ్ మీకిప్పుడు చెప్పాను గదా! అదే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి గూడా ఇచ్చాను. వీకర్‌లో ఓకే. సో, మీకు అగైన్ వీకర్ బయర్స్ ఆర్ కమింగ్ ఇక్కడ. అంటే 10 గంటల టైంలో. సో, వీకర్ బయర్స్ ఆర్ కమింగ్. ఆహ్, యెస్టర్‌డే లాట్ ఆఫ్ వీకర్ యాక్టివిటీ హ్యాపెండ్. సో, అట్ ది మ్యాక్స్ 15,660. 15,660 ఆల్సో పాసిబుల్. ఓకే. సో, ఈ విషయం నేనెప్పుడు జెప్పాను? మీకు 10 గంటల 5 నిమిషాలకే జెప్పినాను. కానీ మీకప్పుడు మార్కెట్ ఎక్కడుందంటే ఆల్‌మోస్ట్ పైననే ఉంది. 15,880 రేంజ్‌లో ఉంది. అంటే ఓపెన్ అయింది ఒక గంట అయినాక నేను చెప్పేసినాను. నా వ్యూ జెప్పాను. ఓకే. సో, బీ అలర్ట్‌గా ఉండండి అని. నెక్స్ట్. సో, ఈ రెడ్ కలర్‌లో ఉంది చూసారండి? ఇంత ఇన్ఫర్మేషన్. ఓకే. మోర్ క్రౌడెడ్ ఇంట్రాడే పీపుల్, బయర్స్. ఓకే. వీకర్ లో, అన్‌సెక్యూర్డ్ లో, మాక్సిమం ఇంట్రాడే టార్గెట్ ఈస్ 15,650 అని చెప్పాను. 10 గంటలకే చెప్పాను. ఓకే. చూడండి టైం కూడా చూసుకోండి. 10:09, 10:05. ఓకే. దెన్ ఒకసారి నిన్నటికొద్దాం. నిన్న ఏం చేశానండి? ఐ బాటెడ్ దిస్ పిఈ 5 లాట్స్. ఏ పిఈ ఇదంటే 15,800 పుట్టు. సో, ఇవి 5 లాట్స్ బై చేశా నిన్న.
ఆల్మోస్ట్ 34, 33 అలా. ఓకే. కానీ నిన్న మార్కెట్‌ని కావాలని వాళ్ళు పెంచారు. పెంచినప్పుడు ఏమైందంటే ఇది 33 కాస్త పాపం నాకు 23 అలా వచ్చింది. 24 ఎగ్జిట్ చేశా. సో, పీపుల్ ఏదో ప్లాన్ చేస్తున్నారు. సంథింగ్ మనకి అనుకూలంగా లేదు అనిపించింది. సో, బెటర్ ఏందంటే నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్స్‌కెళ్ళిపోయా. నెక్స్ట్ వీక్ వీక్లీ ఆప్షన్స్. సో, సేమ్ నేను అదే స్ట్రైక్ ప్రైజే 15,800 స్ట్రైక్ ప్రైజే. నెక్స్ట్ వీక్ ఎళ్ళిపోయి అక్కడ కొనుక్కున్నా. ఆల్మోస్ట్ 80 లెవెల్స్‌లో. సో, టుడే ఇట్ వెంట్ 175 ప్లస్ సేమ్ పుట్ ఆప్షన్. ఓకే. దిస్ PE 33 PE డేలో ఈజ్ ₹8 అండ్ ఇట్ వెంట్ 120 ప్లస్. ఇది హోల్డ్ చేసినా మంచిగానే వస్తాయి నాకి. అండ్ నేను తీసుకున్నా కదా! సో, ఇందులో నేను మంచిగా సక్సెస్‌ఫుల్‌గా ప్రాఫిట్ బుక్ చేసుకున్నా కంఫర్టబుల్‌గా. సో, నాకు మోర్ టైమ్ ఉంది కాబట్టి ఇంకా 1 వీక్ టైమ్ ఉంది నా దగ్గర. సో, అందుకే నాకి కొంచెం ఫియర్ లేకుండా సో, వెయిట్ చేశా. వచ్చాయి. మంచిది. సో, మీకు ఇది కూడా వెయిట్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ కొంచెం నాకెందుకో రిస్కీ అనిపించింది. ఎందుకంటే టుమారో ఈజ్ ఎక్స్‌పైరీ. ఒకవేళ ఈరోజు పడేయకపోతే ఖచ్చితంగా అయితే మీకు పడాలి మార్కెట్ అయితే. బట్ ఒకవేళ పడేయకపోతే ఇవాళ పడేయకుండా రేపు పడేస్తే నాకు లాస్ వస్తది కదా! అనే ఉద్దేశ్యంతో నేనేం చేశానంటే షిఫ్ట్ అయిపోయినా నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్స్‌కి. సో, అలా షిఫ్ట్ అయిపోవాలి మనకి ఫేవర్ లేనప్పుడు. షిఫ్ట్ అయిపోయాను. నేను నెక్స్ట్ వీక్ పుట్లు తీసుకున్నాను. చూడండి మీకు చూపిస్తాను కావాలంటే. సో, 15,800 పుట్లు 5 లాట్స్ 15థ్ జులై ఎక్స్‌పైరీ. ఓకే. సో, మాక్సిమం ప్రాఫిట్ ఆహ్, సో, అన్‌డిఫైన్డ్ అన్నమాట. మీకు మార్కెట్ పడతా వస్తా అంటే సో, మా ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అయితా పోతది. సో, మార్కెట్ అనేది మీకు 15,800 కింద దిగలేదంటే గన సో, ఇది జీరో అయిపోతది. మాక్సిమం లాస్ ఈజ్ 31,000. ఓకే. ఫైన్ బావుంది. సో, ఇది తీసుకున్నా నేను. ఇది నిన్ననే జెప్పినాను. అండ్ అంతకన్నా ముందే మీకేం జెప్పినా చూడండి. నిఫ్టీ ఓవర్ హీటెడ్ బుకింగ్ ప్రాఫిట్స్ ఈజ్ గుడ్ థింగ్ ఇన్ లాంగ్స్. లాంగ్ పొజిషన్‌లో ఓవర్ హీట్ అయింది నిఫ్టీ అని 11 గంటలకు నిన్న 11 గంటలకు జెప్పాను. సో, చాలా ఓవర్ హీట్‌లో ఉంది. సో, బెటర్ బుక్ ప్రాఫిట్స్ లాంగ్ సైడ్ నుంచి అని జెప్పాను. ఇప్పుడు జెప్పండి. నాకు నిఫ్టీ పడిపోతదని తెలియదా? 15,700 కన్నా కిందికొస్తదని తెలియదా? ఓకే. సో, ఎవ్రీథింగ్ మీకు ఆహ్, ఈచ్ అండ్ ఎవ్రీది నేను ఇక్కడ రాస్తున్నాను. మీకు చూడండి ఇక్కడ గూడా పడిపోతున్నప్పుడు గూడా నిఫ్టీ రౌండ్ నంబర్ 1 ఇది, రౌండ్ నంబర్ 2 ఇది అని జెప్పి పెట్టాను. ఓకే. సో, రౌండ్ నంబర్ 2 పెండింగ్ ఉంది. సో, మీకు అన్నీ క్లియర్ జేసింది. సో, నాకనిపించిందయితే నేను చెప్తా వచ్చానన్నమాట మా పీపుల్‌కి. సో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను చెప్తానన్నమాట. నేనేం పొజిషన్ తీసుకున్నాను. ఓకే. తర్వాత రౌండ్ నంబర్ 2 గూడా క్లియర్ జేసింది. చూడండి. వీకర్‌లో క్లియర్ రౌండ్ నంబర్ 2 ఆల్సో కంప్లీటెడ్. చెప్పానా రౌండ్ నంబర్ 2 ఉంటదని. సో, రౌండ్ నంబర్ 2 ఆల్సో కంప్లీటెడ్. మీకు ఇట్లా ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ మీకు ఓన్లీ పుట్స్ చూడండి. వాళ్ళకి కళ్ళకి కట్టినట్టు చూపిస్తానన్నమాట. సమ్‌టైమ్స్ జరగదు. ఓకే. బట్ ఫైన్. మీకు 80% ఆఫ్ టైమ్ కరెక్ట్‌గా మీకు జరుగుతది. ఓకే. సో, అదండి ఇవాళ జరిగిన మార్కెట్ యాక్టివిటీ. సో, జాగ్రత్తగా ఉండండి. ఓకే. ఐ థింక్ ఇప్పటి నుంచి నేను వీడియోస్ పెడతాను మీకోసం. మీకు మరింత కొంచెం దగ్గర అవ్వడానికి కోసం. ఓకే. దాన్ని బట్టి మీరు మీ డెసిషన్ అనేది తీసుకోవచ్చు. జస్ట్ నా వ్యూ చెప్తాను. ఓకే. ఆహ్, తర్వాత అకార్డింగ్ టు మీరు ప్లాన్ జేసుకోవచ్చు. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. ఓకే. సో, ఎందుకు నేను నిన్న అంటే ఇవాళ పుట్ ఆప్షన్స్ ఎక్స్‌పైరీ ఇవాళ గదా! సో, ఎందుకు నేను షిఫ్ట్ అయ్యాను నెక్స్ట్ వీక్‌కి. సో, ఎందుకు మీకు కరెక్షన్ వచ్చింది మార్కెట్‌లో. సో, అనేది డీటెయిల్‌గా జెప్పాను. సో, లాట్ ఆఫ్ వీకర్ పీపుల్ అందరూ వీళ్ళంతా పోయారనమాట. 1, 2, 3, 4 డేస్ యాక్టివిటీస్ గాన్. ఓకే.
సో నేను జనరల్గా మామూలుగా నేను వాచ్ చేస్తుంటాను యూట్యూబర్ వీడియోస్. ఓకే. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చెప్తున్నా అంటే 16,000 చెప్పారు. ఇవాళ కానీ రేపు కానీ ఫ్రైడే పాసిబుల్ అని చెప్పారు. బట్ ఇది రాలేదు. బిగ్ కరెక్షన్ కేమ్. అండ్ మీకు ఇంకా ఉందండి. కింద మీకు ఇంకా ఒక లెవెల్ ఉంది. అండ్ దాని తర్వాత ఇంకా ఒక లెవెల్ ఉంది. ఓకే. సో కమింగ్ డేస్లో ఎవ్రీథింగ్ చెప్తాను. ఓకే. డోంట్ వరీ, డోంట్ బోదర్ అబౌట్. ఐ థింక్ నేను చెప్పాలనుకుని చెప్పేసి అనుకుంటా. ఒక పెండింగ్ యాక్టివిటీ ఉంది. ఏంటిదంటే పేషెన్సీ. ఎంత మీకు పేషెన్సీ కావాలి? హౌ మచ్ పేషెన్సీ యూ రిక్వైర్డ్? ఓకే. సో నేను లూపిన్ అండి పర్చేజ్ చేశాను 1190 1196. ఓకే. సో 1196లో పర్చేజ్ చేసిన ఆల్మోస్ట్ 1 మంత్ 20 డేస్ ఏమో తీసుకున్నది. స్టిల్ అది ఈ జోన్ అనేది క్రాస్ అవుతలేదు. 1170ని క్రాస్ చేయాల. 1140 కింద డౌన్ సైడు. ఓకే. పైన 1180. సో జోన్స్ అనేది బ్రేక్ అవుతలేదు. ఇన్ బిట్వీన్ ఆ జోన్స్లోనే మీకు రొటేట్ అవుతా ఉంది. సో వన్స్ ద జోన్ విల్ బ్రేక్, బిగ్గర్ మూవ్ విల్ కేమ్ టువర్డ్స్ 1220. సో నేను తీసుకున్నాక 1 మంత్ 20 డేస్ ఏమో అవుతుంది. సో ఇప్పటికీ ఐఎమ్ హోల్డింగ్ బికాజ్ ఐ నో. సో వన్ డే ఇట్ విల్ బ్రేక్. సో సమ్ టైమ్స్ మీకు ఇట్లా చేస్తాయి. సో అందుకే మనం హెడ్జింగ్తో దాన్ని ఓవర్కమ్ చేస్తాం. హెడ్జింగ్ చేసుకోలేనప్పుడే మీకు లాస్ అనేది వస్తుంది. ఓకే. ఇట్లాంటి సందర్భాలు వస్తుంటాయి. సో దాన్ని ఓవర్కమ్ చేయాలి. సమ్ టైమ్స్ మీకు మోర్ స్టాప్ లాస్లు ఇక్కడ క్రియేట్ అయినాయి. సో వన్ డే ఇట్ విల్ బ్రేక్ అండ్ హిట్ లూపిన్. గుర్తుపెట్టుకోండి, లూపిన్లో మంచి అప్ మూవ్ వస్తుంది. ఓకే. సో నేనైతే హోల్డ్ చేస్తూనే ఉన్నాను స్టిల్ విత్ హెడ్జింగ్. సో ఆప్షన్స్ సెల్ చేసాము. సో 1200 కాల్ సెల్ చేశాను అండ్ 1100 పుట్ సెల్ చేశాను. ఓకే. సో మై బ్రేక్ ఈవెన్ 1150 లెవెల్స్. ఇప్పుడు ప్రైస్ 1140 దగ్గర ఉంది. నో ప్రాబ్లం, వరీ లేదు. కానీ ఇక్కడ మీకు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పీపుల్కి ఏంది లేదంటే పేషెన్సీ ఉండదు. ఓకే. మార్కెట్ని అండర్స్టాండ్ చేసుకోరు. వాళ్ళు ఇవాళ పెడితే రేపు ప్రాఫిట్ రావాలి, అంతే. వాళ్ళ మైండ్ సెట్లో ఉండేది ఓన్లీ అదొకటే. బట్ ఇట్ ఈజ్ నాట్ ఇంపాసిబుల్ బికాజ్ మార్కెట్స్ అనేది ఎవరి మాట వినవు. ఫస్ట్ థింగ్. ఓకే. సో అర్థం చేసుకోండి, దానికి తగ్గట్టు బిహేవ్ చేయండి. ఓకే. సమ్ టైమ్స్ ఇట్ విల్ టేక్ లాంగ్ టైమ్ అండ్ సమ్ టైమ్స్ ఇట్ విల్ గివ్ వెరీ ఎర్లీ. చాలా తొందరగా ఇస్తాయి. మీరు ఇట్లా బై చేస్తేనే అట్లా ఇచ్చేస్తే ఒక్కోసారి. సో సమ్ టైమ్స్ ఇట్ విల్ టేక్ లాంగ్ జర్నీ అండ్ సమ్ టైమ్స్ ఇట్ విల్ గో అపోజిట్ ఆల్సో. ఇది నాకేం అపోజిట్ అని నేను అనుకోవట్లేదు కానీ సో చాలా సైడ్ వేస్ యాక్టివిటీ జరిగింది ఇక్కడ. దీని మీనింగ్ ఏంటంటే మోర్ అండ్ మోర్ స్మార్ట్ మనీ ఈజ్ ఎంటరింగ్. మోర్ స్మార్ట్ మనీ ఎంటర్ అవుతుంది ఇక్కడ ఈ జోన్లో. సో వన్ స్మార్ట్ మనీ మీకు కంప్లీట్గా బై చేసినాక సో ఇట్ విల్ గివ్ బ్రేక్అవుట్. ఓకే. సో అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను, నాకు ప్రాబ్లం లేదు. రెండో ఎగ్జాంపుల్ ఇది నాకు ఆపోజిట్ వెళ్ళాలి. నాకు ఆపోజిట్ వెళ్ళిన సిచ్యువేషన్ చూపిస్తాను చూడండి. మారుతి అండి. ఇక్కడ నేను సెల్ చేశాను, ఇక్కడ లెవెల్లో సెల్ చేశాను ఇక్కడ. అండ్ ఈ మొత్తం జర్నీలో 1 మంత్, ఈ మొత్తం జర్నీ 1 మంత్ ప్లస్ వెయిట్ చేశా. నాకు అపోజిట్ వెళ్ళింది ఇదంతా. సో తర్వాత ఏం చేసా, ఈ మొత్తం జర్నీ మళ్ళా ఈ వీకర్ పీపుల్ అందరినీ క్లియర్ చేసుకుంటూ వచ్చిందనమాట. పడతా వచ్చింది. సో డౌన్ అయ్యేటప్పుడు ఎగ్జిట్ అయిపోయాయి ఇక్కడ.
కరెక్ట్ ఆల్మోస్ట్ 7,000 సంథింగ్‌లో ఎగ్జిట్ అయిపోయా. అగైన్ లాంగ్ ట్రేడ్ తీసుకున్నాం. అప్పుడు మనకి బుల్లిష్ మోడ్‌లో ఉంది. సో, మార్కెట్ అనేది ఫ్లిప్ అయ్యా. ఇక్కడ ఫ్లిప్ చేశా. షార్ట్ నుంచి లాంగ్‌కొచ్చేసా అనమాట. సో, ఈ జర్నీ ఆల్మోస్ట్ 7,500 దాకా వెయిట్ చేసి ఎగ్జిట్ అయిపోయా. అండ్ ఇక్కడ బుక్ చేసుకున్న హెడ్జింగ్ ఏదుందో హెడ్జింగ్ ప్లస్ ఇక్కడ ఒక 400 పాయింట్స్ కవర్ అయినాయి. ఓకే. మొత్తం కలిపితే నో లాస్, నో ప్రాఫిట్‌లో నుంచి బయటకొచ్చాను. ఆల్మోస్ట్ 5,000 ప్లస్ ప్రాఫిట్ అనుకుంటా. సో, ఈ జర్నీ అంతా తీసుకోవడానికి 1 మంత్, 1 ½ మంత్ తీసుకున్నది. 1 మంత్ 15 డేస్ ఆర్ 2 మంత్స్ అప్రాక్సిమేట్‌లీ. ఓకే. సో, ఇంత లాంగ్ జర్నీ ఉంటది. సో, ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. ఓకే. మీరు అర్థం జేసుకోవాలి. మీ దగ్గర మనీ ఉండాలి, పేషెన్సీ ఉండాలి. ఎవ్రీథింగ్ ఉంటేనే యూ విల్ సక్సీడ్ ఇన్ దీస్ మార్కెట్స్. ఓకే. మీకు ఏది లేనప్పటికీ ఓపిక లేకపోయినా, లేకుంటే మనీ లేకపోయినా, సో 2 గూడా మీకు కష్టమే అండి. మీరు విన్ అవ్వడం అయితే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకు జెప్తున్నానంటే చాలామంది సో వస్తుంటారనమాట. సో ఎర్న్ జేయాలి, సంపాదించాలి అని. బట్ వాళ్ళకి అర్థం గాని విషయం ఏందంటే ఇక్కడ చాలా పేషెన్సీ ఉండాలి, స్కిల్ ఉండాలి, మనీ పవర్ ఉండాలి. ఓకే. ఎవ్రీథింగ్ ఉన్నప్పుడే మీరు అందులోంచి గెట్ ఇన్ అవ్వచ్చు. మీకు అపోజిట్ ఎళ్ళినా కూడా. సో అవి లేనప్పుడు బెటర్ యూ టేక్ అడ్వైజెస్ ఫ్రమ్ అదర్స్. ఓకే. లాట్ ఆఫ్ క్యాపిటల్ పోకుండా ఉంటది. ఓన్లీ క్యాపిటల్‌ని వైప్ ఔట్ చేసుకోవడం ఎందుకండి? మంచి పీపుల్ అడ్వైజ్ ఇస్తుంటే సో వాళ్ళ అడ్వైజ్‌లు ఫాలో అవ్వండి. సో మనీ అనేది ఎర్న్ చేయండి. ప్రాబ్లమ్ లేదు. దే విల్ చార్జ్ సంథింగ్. ఆహ్, ఓకే. సో ఇదండి. సో నాకైతే ఈ ఫాల్ అనేది ఐయామ్ ఎక్స్‌పెక్టెడ్. ఐయామ్ బుక్డ్ ప్రాఫిట్ సక్సెస్‌ఫుల్లీ. సో టుమారో నుంచి రెగ్యులర్‌గా వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను. టైం చూసుకొని ఖచ్చితంగా. మీకు అతి దగ్గరగా ఉంటాను. ఓకే. థాంక్ యూ వెరీ మచ్.